Thank you for joining me today. ఇవాళ మనం we are going to learn how to rewire our thoughts. అంటే నెగటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ థాట్స్ కింద వాటిని రీవైర్ చేయడం నేర్చుకుందాం ఇవాళ. ఓకే, సో వెరీ సింపుల్ టెక్నిక్. గ్లాస్ ఏదైతే మీ దగ్గర ఉన్నదో ఆ ఫుల్ వాటర్ ఉన్న గ్లాస్ మీద నో అని రాయండి. ఆ రెండో గ్లాస్ మీద ఎస్ అని రాయండి. రాయకపోతే పర్వాలేదు, ఇట్స్ టోటలీ ఫైన్. లేటర్ ఆన్ యూ కెన్ రైట్. ఓకే ఓకే, టర్న్ ఆన్ యువర్ వీడియోస్. ఎంతమంది ఆన్ చేయగలిగితే అంతమంది ఆన్ చేయండి ప్లీజ్. మ్యామ్ అంటే 2 గ్లాసుల వాటర్ తెచ్చుకోవాలా? నో నో నో, ఒక గ్లాస్ వాటర్, ఒక ఖాళీ గ్లాస్ కావాలి నాకు. ఖాళీ గ్లాస్ కావాలా? ఓకే. యా, సో ఆ వాటర్ ఉన్న గ్లాస్ లో నో రాయండి. నేను సింపుల్ గా నో అని ఎందుకు చెప్తున్నానంటే, తెలుగులో మనకి చాలా నోలు ఉంటాయి. వద్దు, కాదు, లేదు, కుదరదు, ఇవన్నీ నోలే కదా. సో అందుకని ఐఎమ్ టీచింగ్ యూ ఇన్ అ సింప్లర్ వే అన్నమాట. ఏంటండి కృష్ణ తులసి గారు? వాటర్ ఉన్న గ్లాస్ మీద నో అని రాయాలి. రెండో గ్లాస్ ఖాళీ గ్లాస్ మీద ఎస్ అని రాయండి. ఎస్ ఎస్ సౌజన్య గారు, పర్ఫెక్ట్. డోంట్ వరీ, అది వాష్ చేస్తే పోతుంది తర్వాత. రిమూవల్ ఇంకా మ్యామ్, నో ప్రాబ్లం. వైట్ బోర్డ్ మార్కర్ ఉంటది కదా, ఇట్ విల్ వాష్ ఆఫ్. ఐఎమ్ యూజింగ్ సేమ్ మార్కర్. కానీ అది ఆ, ఈ ఈ గ్లాస్ మీరు నెక్స్ట్ 21 days మీతో పెట్టుకోవాలి. ఓకే, ఏది మేడం, ఎస్ నోవా? రెండును. 21 days. ఓకే, పర్లేదు, మేనేజ్. యా, ఓకే. నా విల్ స్టార్ట్ ద మెడిటేషన్. రెండు గ్లాసులు అలా పెట్టండి, ఎదురుగుండా పెట్టుకోండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మ్యామ్ పోస్టర్ ఏమైనా ఉందా, లైక్ గ్రౌండింగ్, ఫోల్డింగ్ లెగ్స్ లాగా ఏమైనా? ఏం లేదు, స్పైన్ స్ట్రైట్ అంతే. స్పైన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. చేయలేకపోతే పర్వాలేదు, వెనకాతల వాలొచ్చు. లత గారు పర్వాలేదండి, వెనకాతల వాళ్ళు ఉంటే పర్వాలేదు. బట్ హూ ఎవర్ క్యాన్, స్పైన్ స్ట్రైట్ ఉంచండి. ఓకే, ఆల్ రైట్, క్లోజ్ యువర్ ఐస్. త్రీ డీప్ బ్రెత్స్. ముక్కు నుంచి తీసుకొని నోటి నుంచి వదలండి. డీప్ బ్రెత్స్. Now gently breathing. Gently breathing through your nose. ముక్కు నుంచి తీసుకొని ముక్కు నుంచి వదలండి. Very gently breathing. As you breathe in, feel your eyelids getting heavier. And as you breathe out, relax your body. Relax your head, forehead, eyes. Relax your chin. Relax your neck, shoulders, upper arms, lower arms, till the tips of your fingers. Relax your chest muscles, stomach, abdomen. Relax your back, upper back, middle, lower back. Relax your hips. Relax your thighs, knees, calves, ankle, feet, and toes.
మీ బాడీ పైన ఆ భూమి ఆకర్షణ శక్తిని ఫీల్ అవ్వండి. రిలాక్స్డ్ గా ఉండండి. వేద గారు మళ్ళీ డీప్ బ్రెత్స్. gentle breathing. Now slowly మీలో ఉన్న ఒక్క భయాన్ని బయటికి తీయండి. ఒక్కటే, ప్రస్తుతానికి ఒక్కటే చేద్దాం. నాకు ఇది కుదరదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇది నా కోసం కాదు, నా ఏజ్ అయిపోయింది, నా టైం రాదు, నాకు లక్ లేదు, నా వల్ల అయ్యే పని కాదు ఇది. ఇలాంటివేవో చాలా ఉంటాయి మనలోని. ఏదో ఒక్కటి బయటికి తీయండి. టేక్ ఇట్ అవుట్. స్లోలీ టేక్ ఇట్ అవుట్. మీద వరకు తీసుకురండి దాన్ని. సర్ఫేస్ ఆఫ్ యువర్ బాడీ, బాడీ పైకి లాగాలి దాన్ని, ఏదో ఒకటి. దాన్ని అలా పట్టుంచండి. నా ఆ 2 గ్లాసులు అందుకోండి. ఆ నో గ్లాస్ నుంచి ఎస్ గ్లాస్ లోకి నెమ్మదిగా వేస్తూ, నెమ్మదిగా వేయండి. వేస్తూ చెప్పండి, ఐ క్యాన్ డూ దిస్, ఐ క్యాన్ డూ దిస్. నా వల్ల అవుతుంది, నేను చెయ్యగలను, ఐ యామ్ కేపబుల్, నేను చెయ్యగలను, ఇది నా చేతిలోనే ఉన్నది. అలాగ పోయండి. ఒక గ్లాస్ నుంచి ఇంకో గ్లాస్లోకి పోయాలి. నేను చెయ్యగలను, ఇది నా చేతిలోనే ఉన్నది, ఏది నన్ను ఆపలేదు, దిస్ ఈజ్ మీ, ఐ క్యాన్ డూ ఇట్, నథింగ్ అండ్ నోబడీ కెన్ స్టాప్ మీ. చెప్తూనే ఉంటదంటే 12-1 వరకు. ఐ క్యాన్ డూ ఇట్. మళ్ళీ ఆ గ్లాస్లోకి మళ్ళీ వేసేయండి. నెమ్మదిగా కాదు, ఒక గుక్కలోని వేసేయండి. ఎస్, మళ్ళీ స్టార్ట్ ఇట్ అగైన్. నెమ్మదిగా వేస్తూ ఐ క్యాన్ డూ ఇట్, దిస్ ఈజ్ మీ, ఐ హ్యావ్ ద పవర్ టు డూ ఇట్. నాలో ఆ విశ్వాసం ఉన్నది, నాలో ఆ ఎనర్జీ ఉన్నది, నాలో ఆ కేపబిలిటీ ఉన్నది, నేను చెయ్యగలను, నేను ఇది సాధించడానికి ఎవ్వరూ అడ్డుకోలేరు, ఏ ఆటంకాలు రావు, ఏ విఘ్నాలు రావు, ఐ క్యాన్ డూ దిస్. థర్డ్ టైం మళ్ళీ అందులో వేయండి. అగైన్ సే ఇట్, గట్టిగా చెప్పండి, ఐ క్యాన్ డూ ఇట్, Can do it. ఐ క్యాన్ ఫుల్ఫిల్ మై విష్, Can fulfill my wish.
Destiny is in my hands. Destiny is in my hand. నా In my తలరాత నా hand. చేతుల్లో ఉన్నది. నా తలరాత నా చేతుల్లో ఉన్నది. I can do this. 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 Now change the statement. I am doing this. I am doing I am doing this. 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 నా wish ని నేను fulfill చేస్తున్నాను. నా wish ని నేను fulfill చేస్తున్నాను. Again, నా wish ని నేను fulfill చేస్తున్నాను. నా wish ని నేను fulfill చేస్తున్నాను. Again, నా wish ని నేను fulfill చేస్తున్నాను. Now, ఆ గ్లాసెస్ ని ఎదురుగుండా అలా పెట్టేయండి. Don't open your eyes. Just keep them in the front. Yes. Now, పైనుంచి imagine the divine light flowing over you. మీ భయం ఎక్కడైతే బయటికి లాగారో దాన్నంతా అది సక్ చేసేయాలి. బయటికి పీల్చేస్తుంది అది. Imagine it. Imagine the divine light మీ పైన నుంచి పడుతూ into your crown chakra, తల లోపల నుంచి into your forehead, into your face, neck, shoulders, into your whole body. చల్లటి లైట్. Let it flow into you. లోపలికి వెళ్తూ మీ భయాన్ని అది పీల్చేసుకుంటుంది. Go all the way down, hips, thighs, knees, feet and toes. మొత్తం బాడీని అంతా నింపేయండి ఆ వైట్ హీలింగ్ లైట్ తో. Just imagine it flowing into you. అంతే. Just visualize చేయండి. Keep it simple. Don't analyze anything. Just let it flow. Slowly give your gratitude to Mother Earth. ఆ భూదేవి మిమ్మల్ని గ్రౌండ్ చేసి ఉంచింది ఇంతసేపు. Give your gratitude. Give your gratitude to the universe. ఆ హీలింగ్ లైట్ పంపించినందుకు. Your gratitude to your mentor. Gratitude to the divine. Gratitude to yourself for taking this opportunity to heal. Slowly rub your hands. Keep it over your eyes and చేతులు చూస్తూ కళ్ళిప్పండి. ఇప్పుడు ఆ నీళ్లు ఎస్ గ్లాస్ లో ఉన్నాయా నో గ్లాస్ లో ఉన్నాయా అందరికి? ఎస్ గ్లాస్ ఉన్నది అంటే ఎస్ గ్లాస్ లో ఉన్నాయి. ఎస్ గ్లాస్ లో ఉన్నదంటే తాగేయండి, నో గ్లాస్ లో ఉన్నదంటే పారేయండి. ఓకే మ్యామ్, యాక్చువల్లీ నేను కళ్ళు తెరిచి చేశాను మ్యామ్. మీరు అది తీసుకోండి అన్నప్పుడే కళ్ళు తెరిచి ఇట్ డజంట్ మ్యాటర్. చేశాను. మీరు చెప్పినప్పుడు మీ భయాన్ని బయటికి లాగారా? చాలు అయితే. ఓకే. ఇట్ డజంట్ మ్యాటర్. కళ్ళు ఇప్పినా తెరిచినా అంటే ఇట్స్ ఈజియర్ టు విజువలైజ్ అని కళ్ళు మూయడం చెప్తాను నేను. ఇట్స్ ఓకే. అన్ని ఒకేసారి తాగేయాలా, మెల్లిమెల్లి తాగాలి? చాలా ఎక్కువ పెట్టుకున్నారా? కాదు, అడుగుతున్నాను ప్రాసెస్.
తాగేయండి, అంతా తాగేయండి. మేడం ఎస్. నేను ఇవాళ గోరింటాకు పెట్టుకున్నా, పార్టిసిపేట్ చేయలే. చేయండి, పర్లేదు. రికార్డింగ్ ఇస్తాను. వాచింగ్ రికార్డింగ్ ఇస్తాను, తర్వాత చేయండి. ఇట్స్ ఓకే. ఇది ఇవాళ that's what నుంచి I want to 21 ask. days చేయండి. ఎవ్రీ డే వీ హ్యావ్ టు డూ మేడం. ఏంటండి? ఎవ్రీ డే. ఎవ్రీ డే, ఎస్. 21 days అంటే 21 ఎవ్రీ days డే, యూ కెనాట్ బ్రేక్ ఇట్. the same నేను process should be నేను continued. సేమ్ Lower ప్రాసెస్, back. కానీ మధ్యలో మీకు ఆ ఫియర్ పోయింది అని అనిపిస్తే వేరే ఫియర్ వాడండి. సేమ్ Okay. టైం మ్యామ్, ఎనీ టైం. ఎనీ టైం. అండ్ గ్లాసెస్ సేమ్ వే వాడాలండి. అంటే యూజువలీ ఇట్ ఈస్ ఈజియర్ వెన్ వీ కీప్ ద సేమ్ గ్లాస్, ఎందుకంటే దానిపైన రాసి ఉంచేస్తాం కాబట్టి. అంటే నేను యాక్చువల్గా వెకేషన్ కి వచ్చానండి. సో మళ్ళీ ఇక్కడ నుండి 2 days లో మీరు వెళ్ళిపోతాము. గ్లాసులు తీసుకెళ్తే వాడు ఒప్పుకోడండి. ఇట్స్ ఓకే, యూజ్ యువర్ ఓన్ గ్లాసెస్. అదే అందుకే. నో నో, ఇట్ డజంట్ మ్యాటర్. కాకపోతే డైలీ చేయాలి. ఎస్, డైలీ చేయండి అండ్ ట్రై నాట్ టు ఎక్స్చేంజ్ ద గ్లాసెస్. ద రీజన్ నేను రాయమని ఎందుకు చెప్తాను అంటే, గ్లాసెస్ ఎక్స్చేంజ్ అవ్వకపోతే ఇట్ వర్క్స్ మచ్ ఫాస్టర్ అన్నమాట. నేను రాయలేదండి అసలు. పర్వాలేదు, అంటే లేటర్ ఆన్ ఆఫ్టర్ యూ గో హోమ్ యా మీరు రాసినప్పుడు ఏమవుతుందంటే, Saturday. ఈ గ్లాస్ లో మన Energy. భయాన్ని మనం పెడుతున్నాం కదా. ఓకే, ఆ పెట్టినప్పుడు వెన్ ఇట్ ఈస్ అ మెటల్ ఆర్ గ్లాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇట్ ఆల్సో టేక్స్ ఇన్ దట్ ఎనర్జీ. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్, అంటే ఇలాంటి ఎక్సర్సైజ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూస్ డిస్పోజబుల్. కానీ మళ్ళీ ఎందుకు ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్ దాట్. యా నేను ఐ థింక్ నేనంటే ఇప్పుడు ఈ 2 days చేస్తాను, బట్ వన్స్ ఐ గో బ్యాక్ హోమ్ ఐ స్టార్ట్ ఓవర్. ఎస్ ఎస్, యూ కెన్, నాట్ అన్ ఇష్యూ. మ్యామ్ 2 questions. చెప్పండి. ఒకటి, నాకు కొంచెం ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది, లైక్ ఎనర్జీ గాట్ స్ట్రక్ అన్నట్టు. ఓకే. 2, వై ఆల్వేస్ ఫీల్ లైక్, అంటే ఇప్పుడు ఏ ఎనర్జీని మీరు కాల్ చేయాలని చెప్పినా, లైక్ ఇప్పుడు వైట్ లైట్, డివైన్ ఎనర్జీ, ఏదైనా కూడా, రేకి ఎనర్జీ కూడా, నాకు ఇట్ ఫీల్స్ వామ్. నాకు It's okay. ఎప్పుడు చల్లగా రాల. ఇట్ డజంట్ మ్యాటర్. వైట్ లైట్ కూడా నాకు వామ్ గానే అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, అంటే ఇట్స్ వాట్ యువర్ బాడీ వాంట్స్ అన్నమాట. యు వాంట్ ద వార్మ్త్. ఓకే, you want the warmth. But let's say I grow up emotionally deprived of warmth అనుకోండి, అప్పుడు నాలో లైట్ ఎప్పుడు వార్మ్ గా వస్తుంది. ఎందుకంటే ఆ యూనివర్స్ ఇస్ ట్రైంగ్ టు హోల్డ్ యూ అనమాట, పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. లైక్ హగ్. ఎగ్జాక్ట్లీ సేమ్ ద వార్మ్త్ ఆఫ్ లవ్ అంటాం కదా. నేను హీలింగ్ ఫస్ట్ చేసినప్పుడు నాకు అది ఉండేది. ద ఎనర్జీ విచ్ యూస్ టు ఫ్లో త్రూ మీ యూస్ టు బి ఐదర్ వార్మ్ ఆర్ హాట్. ఇలా చెమట్లు కారిపోయేవన్నమాట. నాకు అందరికి చల్లగా ఉన్నది అనేవారు, నాకు ఒక్కదానికే చెమటలు కారుతూ ఉండేది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ కాలింగ్ అపాన్. అల్టిమేట్లీ అదే కదండి సౌజన్య గారు, మనం పిలుస్తున్నాం కదా ఒక ఎనర్జీని. ఏ ఎనర్జీని పిలుస్తున్నాం అన్నది యూనివర్స్ కి తెలుస్తుంది, మనకి తెలియదు. మీరు కూల్ లైట్ అంటున్నారు, అది లైట్ కూల్ గానే ఉంది, బట్ ఇట్స్ గివింగ్ మీ ద వార్మ్. ఇట్స్ ఓకే, టోటలీ. అందుకని ఐ యూజువలీ డోంట్ యూజ్ ద వర్డ్స్ కోల్డ్ ఆర్ వార్మ్, ఎందుకంటే ఒక్కరికి ఒక్కొక్కలాగా వెళ్తాయి అవి లోపలికి. బట్ యా, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆర్ఫై చేయమంటారా? ఎస్ ప్లీజ్. R5 మై నో సోల్స్ లవ్ చేయండి. ద పెయిన్ ఇన్ మై లోవర్ బ్యాక్ ఈజ్ మై సోల్స్ లవ్. 7 times మ్యామ్. ఎస్ ప్లీజ్, అండ్ 3 times ఎక్సెల్. రాధ గారు ఇవాళ చాలా డ్రైన్డ్ గా ఉన్నారండి మీరు. రాధా కమల్ గారు తెలీదు. యా, వెరీ డ్రైన్డ్. ప్లీజ్ యూజ్ ద అగ్ని గాయత్రి మంత్ర. ఓకే మ్యామ్. యా, ఒక్క 10 నిమిషాలు వినండి చాలు. బట్ వెరీ డ్రైన్డ్. ఓకే మ్యామ్. మీకు ఫిజికల్ గా కూడా అనిపిస్తుందా? ఫిజికల్ గా అంటే నేను కొంచెం రన్నింగ్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను, కోచింగ్ లో ఉన్నాను, రన్నింగ్ కోచింగ్ లో. మేబీ దాని వల్ల కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నట్టున్నాయి.
ఓకే బట్ అట్లా డ్రెయిన్ లాగా అనిపించట్లేదు కానీ బాడీ కొంచెం ఏక్స్ ఉన్నాయి. ఓకే వై డోంట్ యూ రిలీజ్ దెమ్ సే మై బాడీ పెయిన్స్ ఆర్ మై సోల్స్ లవ్ ఐ హావ్ సెడ్ దట్ అది కొంచెం సేపు ఉంటుంది కానీ మళ్ళీ పెయిన్ వచ్చేస్తోంది నాకు. అంటే సి ఇట్ ఈస్ ఎ ఛానల్డ్ మెసేజ్. సో మీ అంతటి మీరు చేస్తే దాని పవర్ అంత ఉండదు. ఓకే ట్రై ఇట్ నౌ. మై బాడీ పెయిన్స్ ఆర్ మై సోల్స్ లవ్. బాడీ పెయిన్స్ ఆర్ డన్ సౌజన్య గారు, కంప్లీట్లీ గోన్. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు తగ్గింది ma'am బానే. గుడ్. 3 times. Exhale. Yes. కొంచెం వాటర్ తాగండి. ఓకే మ్యామ్. టుడే సెషన్ నాకు స్టార్ట్ చేసిన ముందు ఫుల్ యాన్స్ మ్యామ్. సెషన్ అంతసేపు ఓకే, వాటర్ మెడిటేషన్ చేసినంతసేపు బానే ఉంది. అయిన దగ్గర నుంచి మళ్ళీ యాన్స్ వస్తాయి. చాలా రిలీజెస్. యా. రాధగారు ఎలా ఉందండి? యా ఇట్స్ ఓకే మ్యామ్, కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి పెయిన్స్. యూ కెన్ డూ ఇట్ అగైన్ లేటర్. యా లైక్ 7 times. యా అరగంట అయ్యాక మళ్ళీ చేయండి. నాకు తెలిసి రిలీజ్ అయిపోవాలి పూర్తిగానే. ఓకే. యా ఓకే తలనొప్పి ఎవరికి వచ్చింది? తలనొప్పి ఎవరికి ఉన్నది? హాయ్ మ్యామ్, నేను జయసాయిని. నాకు కొంచెం హెడేక్ లాగా ఫీల్ అవుతుంది. ఓకే రిలీజ్ చేయండి, ఎందుకంటే ఐఎమ్ సెన్సింగ్ ఇట్. R5 my headache. R5. Can you come on the video అండి? I can see you. ఓకే. తల వెనకాతలు ఉందా? ఇక్కడే నా పెయిన్ ఇక్కడ ఉందండి. ఫ్రంట్కి ఉందా? ఓకే అయితే వెనకాతలు కూడా ఇంకెవరికో ఉన్నది. Find out in the meantime. Okay. IR5 my headache. Letter R and number 5. IR5 my headache. R5 my head. Three times నోట్ నుంచి ఎక్స్హేల్ చేయండి. కొంచెం వాటర్ తాగండి. హౌ ఇస్ యువర్ హెడేక్? ఓకే నెక్ పెయిన్. నెక్ పెయిన్ ఎవరికి ఉన్నది? ప్లీజ్ దాచుకోకుండా చెప్పండి, లేకపోతే నాకు తర్వాత రిలీజ్ చేయడం కష్టం అవుతుంది. మెడ దగ్గర మీకున్నదా? The pain in my neck is my soul's love. The pain in my neck is my soul's love. 7 times చెప్పండి. Three times exhale. కొంచెం మంచినీళ్ళు తాగండి. Released. Okay. Any other questions?